మహిళల కొరకు ఎన్నో పథకాలు అమలు చేస్తూ మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ప్రయాణ భారం లేకుండా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలను మహిళలు పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల విజయాలను జీర్ణించుకోలేక ఉచిత ప్రయాణాన్ని కొంతమంది అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్కు మహిళల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు ఒక్కొక్క మహిళ 10 సార్లు కానీ 20 సార్లు 50 సార్లు ఇక రోజు ఆఫీస్ లో పోయేటోళ్ళు, బడిలోకి పోయేటోళ్ళు, అమ్మాయిలు అనేక అంటే దాదాపు 18 నెలలుగా ప్రయాణం చేయడంతో 200 కోట్ల ప్రయాణాలు అయినాయి. ఈ రోజు తోటి 6,400 కోట్ల రూపాయలు మహిళలకు భారం పడకుండా 6,400 కోట్ల రూపాయలు మహిళలై ఒక్కొక్కరి 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 4,000 కావచ్చు, 20,000 కావచ్చు లాభం అనేది జరిగింది. దాన్ని ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఆర్టీసీ శాఖ మాత్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి 200 కోట్ల ప్రయాణాలు మహిళలు ప్రయాణాలు చేసిన సందర్భంగా మహిళలకు 6,400 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మిగిల్చిన సందర్భంగా మరి బస్ స్టాండ్లలో, బస్ డిపోలలో ఈ రోజు ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి